రాయలసీమలో బాలయ్యకు ఉన్న క్రేజ్ ఎటువంటిదో మనందరికీ తెలిసిందే. రాయలసీమ అంటే బాలయ్య సెంటిమెంట్. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన బాలయ్య సినిమాలు అన్నీ హిట్లే. ఈ ఏరియాలో కర్నూలు జిల్లాలో బాలయ్య సినిమా షూటింగ్ జరిగిందంటే పక్కా హిట్టే. కర్నూలు జిల్లాలోని కల్లూరులో బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ మూవీ సమరసింహారెడ్డి షూటింగ్ జరిగింది. ఈ ఏరియాలో సమరసింహారెడ్డి సినిమాలో భారీ ఫైట్ని షూట్ చేశారు. అదేవిధంగా వీరసింహారెడ్డి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా కర్నూలు కొండారెడ్డి బుర్జు సెంటర్లో జరిగింది. దీన్ని బట్టి చూస్తే రాయలసీమలో బాలయ్యకున్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. బాలయ్యకి రాయలసీమ సింహం అనే బిరుదు కూడా వచ్చింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, వీరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి అన్నీ హిట్లే. ఈ సినిమాలతో బాలయ్య లార్జర్ దెన్ లైఫ్ అయ్యారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ఎన్బీకే 109 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ 70% అయినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో ఈ సినిమా షూటింగ్ రాయలసీమలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో ఉన్న రాక్ గార్డెన్స్లో జరగబోతోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ 3 తేదీల్లో అక్కడ ఉన్న రూమ్స్ కూడా షూటింగ్ టీం బుక్ చేసేసింది. మూవీ టీం అంతా అక్కడ 3 రోజులు ఉండవలసి వస్తుంది. చాలా ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ షూట్ చేయబోతున్నారు. ఈ మూవీలో బాలయ్యని డిఫరెంట్గా చూపించబోతున్నారు బాబీ. ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట మన బాలయ్య. బాలయ్య బాబు నెవర్ బిఫోర్ సీన్ అవతారంలో ఉంటారట. ఖచ్చితంగా అభిమానులు థ్రిల్ అయ్యేలా బాలయ్య పాత్ర ఉంటుందని బాబీ ధీమాగా చెబుతున్నారు. ఇక తమన్ బీజిఎం అదిరే లెవెల్లో ఉండబోతుందట. రాక్ గార్డెన్స్లో షూటింగ్ చేయబోయేది బాలయ్య కొత్త గెటప్ పాత్ర అని సమాచారం వినబడుతుంది. చూద్దాం మరి బాలయ్య ఎలా కనిపిస్తారు అనేది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.